హలో వ్యూయర్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట. నేను సరోజన్ ఫ్రమ్ హైదరాబాద్. ముందుగా అందరికీ ఉగాది ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు నేను ఒక చిన్న అనౌన్స్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక చిన్న సక్సెస్ ఇచ్చే సంతృప్తి అనేది చాలా పెద్దగా ఉంటుంది. సక్సెస్ చిన్నదా పెద్దదా అనేది కాదు, మనం పడ్డ కష్టానికి తగిన ఫలితం వచ్చినప్పుడు అదొక పెద్ద కిక్ ఇస్తుంది. సో ఆ విషయం పక్కన పెడితే, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, చాలా రోజుల నుంచి ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాను. వర్కౌట్ అవుతుందా అవదా అనే ఒక చిన్న సందిగ్ధము, ఆ సందిగ్ధంతో పాటు నాకున్న టైము నేను మేనేజ్ చేసుకోగలనా లేదా అనే ఒక పెద్ద డౌట్ అన్నమాట. అందులో చంటి పాప ఉంటుంది కదా ఇంట్లో, చేయగలనా లేదా అని. అయితే అల్టిమేట్గా ఈరోజు నేను ఖచ్చితంగా చేయగలను అని చెప్పి ఒక గట్టి నమ్మకంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. అందులో ముఖ్యంగా ఒకటి, ఈరోజు నుంచి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఎప్పుడూ నాతో టచ్లో ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు కామెంట్స్ రూపంలో. వాళ్ళ కోసం ఒక స్పెషల్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్ చేద్దామని అనుకుంటున్నాను. ఈరోజు నుంచి నేను వాట్సాప్ నెంబర్ కూడా యాక్టివేట్ చేసి ఉంచుతాను. ఒక స్పెషల్ గ్రూప్ తయారు చేసి నేను వాళ్ళతో, అంటే మన వ్యూస్, ఐడియాస్ ఒకళ్ళ నుంచి ఒకళ్ళు షేర్ చేసుకోవటం, ఇంకేదన్నా బాగుంటుంది అనిపించింది. ల్యాక్ ఆఫ్ టైం వల్ల ఎన్ని రోజుల నుంచి చేయలేదు. ఇప్పుడు ఎలా అయినా సరే వీలు చేసుకొని చేద్దామని డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అయితే ఖచ్చితంగా ఇస్తాను. అలాగే మరొకటి ఏంటంటే, ఇంతకుముందు నేను చెప్పాను కదా, నెమళ్ళ కారణంగా నా వే ఆఫ్ గార్డెనింగ్ మార్చుకుంటున్నాను అని చెప్పి. అత్యంత ఇష్టమైన వ్యాపకం నాకు టీచింగ్ ఒకటి, అలాగే మొక్కలు పెంచటం. ఈ రెండింటిని వదిలి లేకుండా, అవి చేయకుండా నేను ఉండలేను. అనారోగ్యం పాలవుతానేమో అని భయం. అందుకని వే ఆఫ్ గార్డెనింగే చేంజ్ చేసుకున్నాను. అందులో ముఖ్యంగా వాటర్ ప్లాంట్స్ పెంచుతున్నానని చెప్పాను కదా. సో ఈ వాటర్ ప్లాంట్స్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా చాలా గ్రేట్ రిజల్ట్ వచ్చింది. 2 months వరకు పూలు రావేమో అనుకున్నాను. అలాంటిది నిన్న తీసిన వీడియోకి ఈరోజు మార్నింగ్ నేను మొక్కల్ని పరిశీలించినప్పుడు అందులో 3 మొక్కలు చక్కగా మొగ్గలు చేసేసినాయి. చాలా తొందరగా సక్సెస్ వచ్చింది. ఇది ఒకటి. తర్వాత మరొకటి ఏంటంటే, మెల్లగా చిన్న నర్సరీ డెవలప్ చేసి మొక్కలు సేల్ చేయాలని అనుకుంటున్నాను. దీనికి కారణం ఏంటంటే, మన మిత్రులు చాలామంది నర్సరీ నుంచి తెచ్చిన మొక్కలు బతకట్లేదు, అది తీసినప్పుడు ఓన్లీ కొమ్మలే ఉంటున్నాయి, వేర్లు కూడా డెవలప్ కాకుండానే వాటికి పూలు పూయించేసి అమ్ముతున్నారు, ఇంటికి వచ్చినాక సక్సెస్ అవ్వటం లేదు, చాలా డబ్బు పోతుంది, శ్రమ పోతుంది, ఆ మొక్కలు అలా చనిపోయేటప్పటికి ఇంట్రెస్ట్ కూడా పోయింది అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళ కోసం నేను మొక్కలు తీసుకువచ్చి నాటి చిన్న చిన్న కుండీలలో కొంతకాలం నా దగ్గర అవి సర్వైవ్ అయినాక లైవ్ ప్లాంట్స్ 100% గ్యారెంటీతో ఇవ్వాలి అనేది ఒక సంకల్పం. ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియదు. ఖచ్చితంగా వాటర్ ప్లాంట్స్ అయితే కమర్షియల్గా సేల్ చేయాలని డిసైడ్ అయ్యాను. మరిన్ని రకాలు తెప్పించి, మరిన్ని రకాలు పెంచి, అందుబాటులో ముఖ్యంగా చుట్టుపక్కల తీసుకెళ్ళగలిగిన వాళ్ళకి లైవ్ ప్లాంట్స్ ప్రొవైడ్ చేయాలని అనుకుంటున్నాను. ఇది ఒకటి. ఈ 2 అయితే ఇది కొంచెం టైం పడుతుంది. ఒక 1 month వరకు టైం పడుతుంది ఈ ప్రాసెస్ అంతా సెట్ అయ్యి నేను చేయటానికి. బహుశా June 1st week పట్టచ్చు, మే అండ్ ఆర్ June 1st week వరకు పట్టచ్చు. అయితే ఖచ్చితంగా చెయ్యాలి అని డిసైడ్ అయ్యాను. నాకు కొంచెం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం నేను
ఈ మొక్కలంటే అత్యంత ఇష్టంగా పెంచుకోవాలి అనుకునే వాళ్ళకి కొంత సర్వీస్ కూడా చేయగలుగుతాను. ఫ్రీ సర్వీస్ కాదనుకోండి, కొంత మనీ తీసుకొని నేను మొక్కల్ని ప్రొవైడ్ చేయగలుగుతాను. సో వాళ్ళని సాటిస్ఫై చేసినట్లు అవుతుంది. అలాగే నాకు కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ దొరుకుతుంది అనిపించింది. ఆ ఉద్దేశంతో ముఖ్యంగా ముందుగా వాటర్ ప్లాంట్స్తో మొదలు పెడదాం అనుకుంటున్నాను. నాకు వచ్చిన సక్సెస్ మరొకరికి కూడా అందించాలి అని. మీకు అందరికీ తెలిసిందే కదా, ఈ పద్మాలు ఇంట్లో పెంచాలి, ఇంట్లో పోయించాలనే తహతహలాడని వాళ్ళు ఎవరు ఉండరు. నా దగ్గర కూడా కలువలు ఉన్నాయి, బాగా పూసేవి. ఈ పద్మాల గురించి నేను కూడా చాలా అంటే చాలా ట్రై చేశాను. చాలా రకాలుగా ప్రయత్నం చేసి వాటి ధరలు చూసి, అమ్మో ఇంత ధర పెట్టి నేను పెంచలేను, ఒకవేళ తొట్టెలో పెరగవేమో అనే ఉద్దేశంతో అది విరమించుకున్నాను. అయితే ఇప్పుడు నేను సక్సెస్ సాధించినాక తీసుకున్న మొదటి నిర్ణయం ఏంటంటే, నాలాగానే ఆ మొక్కల్ని ఇంట్లో పెంచాలి, పూలు పూయించాలి అనుకునే వాళ్ళ కోసం తప్పనిసరిగా నేను ఈ రైజోమ్స్ సేల్ చేద్దామని డిసైడ్ అయ్యాను. బట్ వెయిట్ చేయాలి, ఒక 1 month 2 months వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే తప్పనిసరిగా నేను స్లోగా స్టార్ట్ చేద్దామని. పెద్ద లార్జ్ స్కేల్లో చేయాలని నా కోరికేం కాదు, స్లోగా స్టార్ట్ చేద్దామని. అలాగే వీటితో పాటు కొన్ని రేర్ వెరైటీ ప్లాంట్స్ కూడా తక్కువ ధరలో అందించడానికి ట్రై చేద్దాము అనేది మరొక ఆలోచన. సో ఈ ఆలోచన కరెక్టా కాదా నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీ అందరి సపోర్ట్తో నేను సాధించగలనని అనుకుంటున్నాను. మన ఆలోచనలకి వయస్సు అడ్డంకి కాదని నేను అనుకుంటున్నాను. ఒకసారి మన వయసు గురించి ఆలోచించడం మొదలు పెడితే, అమ్మో మన ఏజ్ ఇది కదా, మనం చేయగలమా లేదా అనే ఆ ఆలోచన అనేది మనసులోకి వస్తే మనం ఎప్పటికీ ఏ పని చేయలేము. 90 ఏళ్ల వయసులో బిజినెస్ మొదలుపెట్టే సక్సెస్ అయిన వాళ్ళు కూడా మనకు తెలుసు. అంత పెద్ద లార్జ్ స్కేల్లో నాకేమీ అవసరం లేదు, అంత ఆలోచన లేదు, అవసరము లేదు. చిన్న సంతృప్తి, కొంత మినిమం ఛార్జెస్ తీసుకొనే సేల్ చేద్దామని అనుకుంటున్నాను. సో మీ అభిప్రాయాన్ని నాకు తెలియచేయండి. ఇప్పుడు నేను మా లోటస్ మొక్కలు నాకెంత సంతోషం అనిపించిందో వాటిని చూడంగానే. 2 నెలల వరకు పూత పోయేవేమో అనుకున్నవి 25 daysకే మొగ్గలేసినాయి అంటే చాలా సంతోషం అనిపించింది. ఒక్కసారి చూసేద్దరు కానీ. సో నా ఐడియా తప్ప రైటా, మీకేమన్నా అభ్యంతరకరంగా ఉంటే తప్పనిసరిగా తెలియచేయండి. చెప్పాను కదా, ఒక చిన్న సక్సెస్ ఇచ్చే ఆ కిక్ అనేది చాలా హై రేంజ్లో ఉంటుంది. సో ఒకసారి చూసేద్దాం. ఓకే, యాక్చువల్గా నేను వాతావరణం చల్లబడే వరకు మొగ్గలు రావేమో అనుకున్నాను. కనీసం 2 months పడుతుంది అనుకున్నాను. కానీ చాలా తొందరగా మొగ్గలు వచ్చేసినాయి. 25 daysకే మొగ్గలు స్టార్ట్ అయినాయి. ఒక రీజన్ రైజోమ్స్ చాలా హెల్తీగా ఉండటం, మరొకటి నేను ఇందులో వేసినటువంటి సేంద్రియ పదార్థం నాటుకోవటానికి. ఈ మొక్క పేరు వచ్చేటప్పటికి రెడ్ పియోనీ. మర్చిపోతానని చెప్పి ఇలా రాసి పెట్టుకున్నాను అనమాట. రెడ్ పియోనీ ఈ మొక్క పేర్లు కూడా చాలా తమాషాగా ఉన్నాయి. ఇక్కడ మొగ్గ కనిపిస్తుంది కదా, ఇది ఇంకొక మొక్క. దీని పేరు వచ్చేటప్పటికి తుమ్మో. ఈ మొక్కలు సాధారణంగా చుట్టలుగా రౌండ్గా పెరుగుతాయని చెప్పుకున్నాం కదా. వేర్లు ఇలా ఈ టబ్బు చుట్టూనో లేకపోతే మనం పెట్టిన పాట్ చుట్టూనే పెరుగుతూ ఉంటాయి. ప్రతి కొత్త లీఫ్ దగ్గర ఒక మొగ్గ వస్తుంది. గమనించండి, ఒక లీఫు దాన్ని ఆనుకొని ఒక మొగ్గ ఇలా వస్తున్నాయి. ఇక్కడ చూడండి, సన్నటి మొగ్గ కనిపిస్తుంది కదా. ఈ పూలు కూడా కాస్త సున్నితంగా ఉంటాయి. దీని పేరు వచ్చేటప్పటికి పింక్ క్లౌడ్. ఇవి చాలా ఎక్కువగా పూస్తాయిట, కంటిన్యూస్గా పూలు పూస్తూనే ఉంటాయి. కొంచెం పువ్వు సైజు చిన్నగా ఉండి పల్చగా ఉంటుంది పింక్ క్లౌడ్. ఈ పేర్లన్నీ ఇలాగే తమాషాగా ఉన్నాయి. ఒకసారి చూద్దాం. ఈ మొక్క పేరు వచ్చేటప్పటికి లేడీ బింగ్లే, ఇంకా మొగ్గ రాలేదు. ఈ మొక్క పేరు మింగ్
లూయి, మింగ్ లూయి. ఇప్పుడే చుట్టూ పెరుగుతుంది, మధ్యలో అంతా గ్యాపు ఇలా టబ్కి చుట్టూ పెరుగుతోంది మింగ్ లూయి. ఇంతకుముందు రెడ్ పియోని చూశారు కదా, ఆ పువ్వు ఎర్రగా ఉంటుంది. ఇది వైట్ పియోని. ఈ మొక్క పేరు వైట్ పియోని. ఈ మొక్క పేరు వచ్చేటప్పటికి కర్ణ. ఈ పూలు కూడా చాలా పెద్దగా ఉండి చాలా బాగుంటాయి. వీటిని పెంచడానికి పెద్ద శ్రమ, చాలా నీళ్లు లోతుగా అక్కర్లేదు. హార్డ్లీ ఒక 3 అంగుళాల నీళ్లు, 2 నుంచి 3 అంగుళాల నీళ్లు ఆ లెవెల్ తగ్గకుండా మెయింటైన్ చేసుకుంటే చాలు. ఎప్పుడు కూడా ఏదైనా కొత్త మొక్కని మనం పెంచటం మొదలుపెట్టినప్పుడు దాని గురించిన కరెక్ట్ సమాచారం తెలుసుకొని పెంచగలిగితే సక్సెస్ సాధించడం చాలా ఈజీ. సో అల్టిమేట్గా ఇది ఈరోజు మన వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ టచ్ ద బెల్ ఐకాన్. మీ అభిప్రాయం తెలియచేయటం మాత్రం మర్చిపోవద్దు. తప్పకుండా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి, అది నాకెంతో విలువైన సమాచారం అందిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.